ఏడేళ్ల తర్వాత ఒక వీధిలో భిక్షాటన చేస్తున్న కొడుకును గుర్తించిన ఒక వృద్ధ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. ఈ దృశ్యాన్ని చూసి అక్కడున్న వారంతా షాక్కి గురయ్యారు. ఈ నిజమైన అద్భుతమైన సంఘటన 2010లో జరిగింది. ఇంతకు అక్కడేం జరిగింది? ఆ వివరాలన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లో దేవాస్లో కమల అనే గర్భవతి మహిళ ఉండేది. ఆమె మహాదేవుని యొక్క గొప్ప భక్తురాలు. ఆ మహాదేవుడి దయతో వివాహమైన 5 సంవత్సరాల తర్వాత ఆమె గర్భం దాల్చింది. దాని కారణంగా ఆమె అతని కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉన్నారు. అలా 9 నెలలు గడిచాయి. కమల డెలివరీ అయ్యే సమయం వచ్చింది. వెంటనే ఆసుపత్రిలో చేర్పించింది ఆమె కుటుంబం. ఆమెకు అందమైన కొడుకు పుట్టాడు. ఆ వైద్యుడు బిడ్డను కమలకు ఆమె భర్తకు చూపించాడు. ఆ అందమైన బిడ్డను ఊయలలో వేశారు. ఇక కమల భర్త వెంటనే మిఠాయిలు తీసుకుని బయట మార్కెట్కి వెళ్ళాడు. అసలే డెలివరీ అయి ఉంది. ఆ టైంలో ఆమె ఎంతో అలసటతో ఉంది. ఆమె శరీరం కూడా అటు ఇటు కదల్లేని పరిస్థితిలో చాలా వీక్గా ఉంది. దాంతో ఆ సమయంలో కమల డెలివరీ అయిన కొంతసేపటికి నిద్రలోకి జారుకుంది. తనకు కొడుకు పుట్టాడు అన్న ఆనందంతో కమల భర్త మిఠాయిలు తీసుకుని ఆసుపత్రి గదికి తిరిగొచ్చాడు. ఇక తన భార్య పక్కన ఉన్న ఊయల అతనికి ఖాళీగా కనిపించింది. అందులో బిడ్డ లేకపోవడం చూశాడు. దాంతో షాక్ అయ్యాడు. కమల మాత్రం గాఢ నిద్రలో ఉంది. ఏం చెయ్యాలో తెలియలేదు. వెంటనే తన భార్య కమలను నిద్రలేపి బిడ్డ ఎక్కడా అని అడిగాడు. దాంతో వెంటనే వైద్యులకు సమాచారం అందించగా చిన్నారి కనిపించకుండా పోయింది అన్న విషయం బయటపడింది. ఈ విషయాలన్నీ తెలుసుకున్న డాక్టర్లందరూ కూడా ఆశ్చర్యపోయారు. కమల తన బిడ్డ కోసం ఆ ఆసుపత్రిలోని ప్రతి సందులోనూ, ప్రతి మూలలోనూ, ప్రతి గదిలోనూ వెతికింది. కష్టపడి లేచి పురిటి నొప్పులతో శరీరం సహకరించకపోయినా కూడా వెతికింది. అలా ఆమె ఆ రోజు సాయంత్రం వరకు వెతుకుతూనే ఉంది. ఆమె ఎంత వెతికినా తన కన్న బిడ్డ జాడ దొరకలేదు. దాంతో కమల ఆమె భర్త ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లి తన బిడ్డను ఎవరో దొంగిలించుకుపోయారంటూ ఫిర్యాదు చేసి తమ ఇంటికి తిరిగి వచ్చారు. ఆ బాధలో, ఆ కోపంలో వాళ్ళు ఈ సమాజాన్ని, ఆ దేవుడిని, తమ విధిరాతను తిట్టుకోవడం మొదలుపెట్టారు. నిజానికి ఆ సమయంలో దేవాస్లో చైల్డ్ లిఫ్టర్ గ్యాంగ్ చాలా యాక్టివ్గా ఉండేది. పోలీసులకు వాళ్ల మీద ఎప్పుడూ అనుమానంగానే ఉండేది. ఎందుకంటే ఆ గ్యాంగ్ వాళ్ళు వివిధ ఆసుపత్రుల నుంచి నవజాత శిశువులను, అప్పుడే పుట్టిన శిశువులను దొంగిలించేవారు. అలా దొంగిలించాక వాళ్ళు ఆ పసిపిల్లలను ఇతర నగరాలకు పంపి భిక్షాటన చేయించేవారు. అది ఒక గ్యాంగ్ చేసే పని. ఇక సమయం గడిచే కొద్దీ కమల కుటుంబం మొత్తం తప్పదు, ఆ దేవుడు ఎందుకో పరీక్షిస్తున్నాడు అని బిడ్డ గురించి ఆలోచించడం తగ్గించారు. కానీ కమల తన బిడ్డ లేని ఆ పరిస్థితి నుంచి బయటపడలేకపోయింది. ఆమె తన బిడ్డను 9 నెలల పాటు కడుపులో మోసింది. అంటే ఆ బాధ మామూలుగా ఉండదుగా. ఇన్ని నెలలు పడిన కష్టం కొద్ది క్షణాల్లోనే ఒక దొంగ మాయం చేసుకుపోతే ఏ తల్లికైనా ఎలా ఉంటుంది? ఎంత బాధగా ఉంటుంది? ఇది ఆమెకు చాలా కష్టతరమైన పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే ఆమె మాత్రం ఆ మహాదేవుడిని తలచుకుంటూ తన బాధకు ఉపశమనం పొందుతూ ఉంది. ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా నా బిడ్డను తిరిగి పొందుతానని చాలా నమ్మకంగా, పూర్తి విశ్వాసంతో అనుకునేది. ఎందుకంటే ఆ మహాదేవుడి ఆశీస్సులు ఆమె కుటుంబంపై అపారంగా ఉన్నాయి. కొన్నాళ్ల తర్వాత కమలకు ఓ కూతురు పుట్టింది. దీంతో కమల దృష్టి మొదటి కొడుకు నుంచి కూతురుపైకి మళ్లడంతో ఆ ఇంట్లో సంతోషం వెల్లివిరిసింది. కానీ ఇప్పటికీ కమల మనసులో కొడుకు ఆలోచనలు మెదులుతూనే ఉన్నాయి. నేను ఖచ్చితంగా నా కొడుకును తిరిగి పొందుతాను, నా కొడుకు నాకు మళ్లీ దొరుకుతాడు అని నమ్మకం పెట్టుకుంది. నా మహాదేవుడు నాకు సాయం చేస్తాడు, నాకు పూర్తి విశ్వాసం ఉంది అని తనకు తాను చెప్పుకుంటూ సరిపెట్టుకునేది. ఎందుకంటే ఆమె మహాదేవుని యొక్క గొప్ప భక్తురాలు. అందుకే ఆమె తన కూతురికి గౌరీ అని పేరు పెట్టింది. గౌరికి ఇప్పుడు 5 సంవత్సరాలు. అయితే ఆమె కలలో ఉజ్జయిని మహాకాళ్ ఆలయం తరచూ కనిపిస్తూ ఉండేది. ఆమెకు వస్తున్న కల గురించి ఆమె కుటుంబ సభ్యులకు చెబుతూ ఉండేది. కానీ ఆ సమయంలో కొడుకు పోయిన బాధలో ఇంకా తీరకపోవడంతో వారు ఆ విషయాన్ని పట్టించుకునేవారు కాదు. కానీ గౌరి మాత్రం తన తల్లి కమలతో, రాత్రి నా కలలో బాబా మహాకాళ్ కనిపించాడని, మీ సోదరుడు ఇక్కడ ఉన్నాడని, త్వరగా వచ్చి తీసుకెళ్లమంటూ చెబుతున్నాడని చెప్పేసరికి ఆ తల్లి ఆలోచనలో పడింది. ఎందుకంటే గౌరికి అప్పటి వరకు తనకు అన్న ఉన్న విషయమే తెలీదు. అంటే ఈ కల నిజమే కదా.
ఆ దేవుడే మార్గం చూపించాడు అని కమల ఆ తర్వాత గౌరిని తీసుకుని అందరూ ఉజ్జయిని వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు నేను ఎలాగైనా మా అన్నయ్యను అక్కడి నుంచి తీసుకురావాలి అని గౌరి చెబుతుంటే ఆ తల్లి ఎంతో సంతోషించేది. ఇప్పుడు కమల ఆమె భర్త నిజం తెలుసుకున్నారు. తనకు కొడుకు పుట్టగానే ఎవరో ఎత్తుకెళ్ళిపోయారన్న విషయాన్ని గౌరికి వాళ్ళు చెప్పలేదు. కానీ తెలిసింది. అంటే ఆ మహాకాలుడి దయ. తమ ఊరు దేవాసు నుండి ఉజ్జయినికి బయలుదేరిన కొన్ని క్షణాలలోనే 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉజ్జయిని నగరానికి చేరుకున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగగానే ఓ కుర్రాడు వాళ్ల దగ్గరగా వచ్చి కారును బాగా శుభ్రం చేస్తున్నాడు. కారు క్లీన్ చేసిన తర్వాత డోర్ కొట్టి డబ్బులివ్వమని అడిగాడు. కమల తన పర్సులో నుంచి కొంత డబ్బు తీసి అతనికివ్వడానికి చెయ్యి చాపగా అతని మెడలో ఒక గుర్తు కనిపించింది. డాక్టర్ తన నవజాత శిశువును ఆమె చేతికి ఇచ్చేటప్పుడు ఆమె చూసిన అదే గుర్తు. వెంటనే ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. 7 సంవత్సరాల క్రితం పుట్టిన వెంటనే దొంగిలించబడిన తమ బిడ్డను గుర్తించింది కమల. ఏమండి, చూడండి, గుర్తుపట్టారా మన బిడ్డ? పుట్టగానే ఎవరో ఎత్తుకెళ్ళిపోయిన మన బిడ్డ అనేసరికి అతను కూడా తన బిడ్డ మెడలో ఉన్న గుర్తును చూసి గుర్తుపట్టాడు. ఆ పిల్లవాడి చేతికి ఆ గుర్తును చూశాక ఇది మహాకాళి యొక్క ఉద్దేశం, తమ బిడ్డను తమకు దొరికేలా చేశాడు అనుకున్నాడు. దొంగలు ఎత్తుకెళ్ళిపోయిన తమ కొడుకుతో కలపాలనుకున్నాడు. అదే చేశాడు. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు, ఇంకా ఉంది. అప్పుడే పుట్టిన పిల్లలను దొంగిలించి అడుక్కునే ముఠా వారి పని. వారికి అసలు విషయం తెలియడంతో వారు వెంటనే ఆ చిన్నారిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఆ తర్వాత పోలీసులు చిన్నారిని క్షుణ్ణంగా విచారించగా అందులో వారంతా ఎక్కడున్నారో, ఎంతమంది ఉన్నారో అన్ని చిరునామాలను ఆ చిన్నారి చెప్పుకొచ్చాడు. పోలీసులు ఆ ముఠాలున్న స్థావరాలపై దాడులు నిర్వహించి అక్కడి నుండి 100 మందికి పైగా పిల్లలను బయటకు తీసుకొచ్చారు. కమలపై, ఆమె భర్తపై ప్రశంసలు కురిపించారు. పిల్లలను ఎత్తుకెళ్లే ముఠా మొత్తం పోలీసుల అదుపులో ఉంది. అలాగే మహాదేవుని దయతో కమల 7 సంవత్సరాల క్రితం ఆ ముఠా ఎత్తుకుపోయిన తమ కొడుకును తిరిగి దక్కించుకుంది. ఆ తర్వాత మహాకాళేశ్వరాలయానికి ఆ బిడ్డను తీసుకెళ్లారు. అందరూ చక్కగా ఆ స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఆ మహాకాళి యొక్క దయతో వారు 7 సంవత్సరాల తర్వాత వారి బిడ్డను కలుసుకున్నారు. దాంతో వారి ఆనందం మామూలుగా లేదు. వారు ఆ స్వామికి కృతజ్ఞతలు తెలుపుతూ హరహర మహాదేవ అని నినాదాలు చేయడం ప్రారంభించారు. ఆ మహాదేవుడు శివుడు తనను ఇష్టపడే తన భక్తులకు ఎలాంటి అన్యాయం చేయడు అనే ఒక అర్థం ఈ ఘటనలో కనిపిస్తుంది. అంటే నమ్మకం ఉంటే ఏదైనా గెలుస్తుంది అని తెలుస్తోంది. ఫ్రెండ్స్, మీకు నిజమైన సంఘటన ఎలా అనిపించింది? క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతేకాదు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీకు వచ్చేస్తుంది.